హలో అండి, అందరూ బాగుండారా? వెల్కమ్ టు శ్యామలా రవి ఛానల్. మేమందరూ బాగుండాము, మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనము అల్లీ పసంద్ కాయలతో ఊరగాయ పిక్కలు ఎట్లా చేస్తారో చూద్దామా. ఊరగాయ ఎట్లా చేస్తారు? ఆవకాయ పచ్చడి అంటారు కదా, ఆవకాయ పెడతాం కదా. ఈ సీజన్లోనే కదా ఎక్కువ కాయలు మనకు వస్తాయి. ఈ సీజన్లోనే కాయలు వస్తాయి, ఈ సీజన్లోనే చేస్తాం. కాయలు బాగా వాటర్లో వేసి కడిగేసి బాగా కొంతసేపు కాటన్ గుడ్డతో తుడిచేసి ఆరబెట్టేసి తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ముట్టి లోపల గింజ చుట్టూ వైట్గా ఉంటుంది కదా, అది తీసేయాలి. ముట్టిలో ఉంటుంది వైట్ లేయర్ లాగా వస్తుంది కదా పల్సగా, దాన్ని తీసేసి తర్వాత వీటిని బాగా నల్లగా ఏదన్నా ఉంటే తుడిచేసి గుడ్డతో, తడి లేకుండా ఉండే గుడ్డతో, కాటన్ గుడ్డ బాగా డ్రై అయిపోయింది ఉంటుంది కదా, అటు ఎండు గుడ్డ దాంతో తుడిచేసామంటే నీట్గా వస్తాయి. అదిగోండి అట్లా వస్తుంది, తెల్లగా పొరలాగా. అది తీసేసామంటే బాగుంటుంది. అదో ఎంత వచ్చిందో చూడండి. అవంతా తీసేసి మళ్ళీ కట్ చేసుకొని చిన్న చిన్నగా తర్వాత మళ్ళీ పికిల్ ఊరగాయ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. 1 year వరకు ఉంటుంది. ఇట్లా కట్ చేసేసి కొంతసేపు ఆరబెట్టేయాలి. తేమ ఎక్కువ లేకుండా ఉప్పుల్లో కొంచెం ఆరిందంటే బాగుంటుంది. ఒక 1 hour వరకు అట్లా ఆరబెట్టేసామంటే ఉప్పులో బాగా కొంచెం డ్రై అవుతాయి. తర్వాత మనం పొళ్ళన్నీ వేసి కలుపుకుంటే బాగుంటుంది. కొద్దిగా పసుపు పొడి వేసుకున్నాము. 1 కప్పు సాల్ట్, 5 కప్పులు ఉప్పులు అయితే 1 కప్పు సాల్ట్ వేసుకోవాలి. 1 కప్పు మిరప్పొడి వేసుకోవాలి. ఆవ పొడి కొంచెం తగ్గించి వేసుకుంటే కూడా బాగుంటుంది. 3/4 కప్పే వేసుకోవాలి. 1 స్పూను, చిన్న స్పూన్తో 1 స్పూను మెంతి పొడి వేసుకోవాలి. ఇదిగోండి మిరప్పొడి 1 కప్పు ఇది వేసుకునేసి ఇప్పుడు వీటినన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ సాల్ట్ ఎండకు పెట్టేసి రాళ్ళు ఉప్పు మిక్సీకి వేసుకున్నామంటే బాగుంటుంది. లేకపోతే కొంచెం ముద్దగా అట్టు వస్తుంది కదా, దాన్ని మెల్లగా బాగా నలిపేయాలి. పొడి వంటలు లేకుండా నీట్గా నలుపుకోవాలి. అన్నీ కలిపేసి బాగా మిక్స్ చేసుకోవాలి. లేదంటే ఆ వంటలుగా ఉంటుంది కదా, అది మళ్ళీ అట్లే ఉంటుందన్నమాట. ఊరగాయలు గుండుగా వంటలుగా వస్తుంది. అట్లా లేకుండా మనం ఈ విధంగా బాగా నలిపేస్తామంటే పొడి అంతా నలిగిపోతుంది కదా, బాగా వచ్చేస్తుంది నైస్గా. తర్వాత ఏం చేయాలి, ఉప్పులుండ్ల ఆయిల్ వేసుకోవాలి. ఒక ప్లేట్లో గంగాల మూల బేషన్ ఉంటుంది కదా, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఉప్పులు అందులో వేసుకోవాలి. ఈ ఉప్పులు అందులో వేసుకొని నూనెలో బాగా కలిపేయాలి. ఉప్పులకు నూనె పట్టాలి, బాగా నూనె పట్టేట్టుగా మనం కలుపుకునేసి ఇంకోండి ఇట్లా కలుపుకోవాలి. ఆ ఉప్పులు తేమ ఆరిపోతుంది కదా, ఈ ఆయిల్ బాగా పట్టేస్తుంది. తేమ పైన వేసినామంటే పట్టదు కదా, కాబట్టి కొంతసేపు బాగా ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని తీసి బాగా కలుపుకోవాలి. అంతా అన్ని ఉప్పులకైనాక ఇట్లా పిండి వేసినట్టు తీసుకొని ఈ మనము మిరప్పొడి కలుపుకున్నాం కదా మసాలా, ఇవంతా అందులో ఇవి వేసుకోవాలి. ఇలా వేసేసి అన్నీ మిగిలిన పప్పులు కూడా ఈ విధంగానే అన్నీ కలిపి దీంట్లో వేసేసి తర్వాత ఆ నూనె కూడా ఇందులోనే వేసేసి మళ్ళా ఇవి ఫస్ట్ కలిపేయాలన్నమాట. ఉప్పులు కూడా వేసేసి కలుపుకొని ఈ ఉప్పులకు ఈ మసాలా పట్టేట్టుగా మిరప్పొడి వేసినాం కదా, ఇది పట్టాలన్నమాట. ఇవి బాగా కలుపుకోవాలి. ఇదిగోండి ఉండే ఉప్పులు కూడా పోసేద్దాము. 5 అయినాయి చూడండి, కరెక్ట్గా 5 కప్పులు అయినాయి. అట్లా కాదంటే కొంచెం ఒక 10 ఉప్పులు 15 ఉప్పులు ఎక్కువ ఉన్నా ఏం అవ్వదు, పట్టేసినా సరిపోతుంది. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఇవి కూడా ఇందులో వేసేస్తాం. మొత్తం వేసేసి ఇప్పుడు దీనిలో బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పులన్నీ ఇందులో వేసి దీన్ని బాగా ఎత్తుకోండి. అట్లా నూనె బాగా పట్టిందంటే మళ్ళీ ఉప్పు కారం బాగా పడుతుంది. ఉప్పుకి మనం తినేదానికి కూడా ఉప్పు కూడా బాగా ఉప్పు నమిలినామంటే కూడా ఉప్పు కారం కొంచెం తెలుస్తుంది అన్నమాట. లేకపోతే అంతగా తెలియదు కదా, తొందరగా ఊరిపోతుంది. ఇలా వేసామంటే మంచి నూనె వేసామండి. ఆవకాయకి మంచి నూనె వేస్తేనే బాగుంటుంది. నువ్వుల నూనె అదే వేసాము. ఇదిగోండి ఇట్లా కలిపి పెట్టేసామంటే మరుసటి రోజుకి బాగా వస్తుంది, ఆయిల్ వదులుతుంది అన్నమాట. ఇంకా కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకోవాలి మనం. ఇట్లా కలిపి పెట్టేసామంటే 1 year వరకు బాగుంటుంది, చెడకుండా. ఇదిగోండి కొద్దిగా ఆయిల్ వేసి కలిపేద్దాము అని చెప్తా ఉన్నాను.
అంతే అట్లేసి కలిపేసి పెట్టేసాము. మరుసటి రోజు చూస్తే నూనె బాగా తేలుతూ ఉంది, పైకి వచ్చేసింది. చాలా రుచిగా బాగుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇంకేం మసాలాలు వేయలేదండి, ఇంతే ఇట్లే వేసాము. చాలా బాగుంది. తెల్లగడ్డలు అవంతా కూడా వేయలేదు. వెల్లుల్లి కొంతమంది తింటారు, కొంతమంది తినరు కాబట్టి వెల్లుల్లి వేయకుండానే చేస్తాము. ఎలా ఉందో చూడండి.